ఎపిసోడ్ 32 యోనా గ్రంథం. దేవుని అవిశ్వసనీయ ప్రేమ మరియు కనికరం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 32వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం ఓబద్యా గ్రంథం నుండి సోదర ద్రోహంపై దేవుని తీర్పును మరియు దేవుని న్యాయం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే యోనా గ్రంథం బైబిల్లోని ఒక అత్యంత ఆసక్తికరమైన కథ. ఇది ఒక అవిధేయ ప్రవక్త యొక్క కథ, కాని దేవుని కనికరం ఎంత గొప్పదో మనకు చూపిస్తుంది. యోనా గ్రంథం ఒక ప్రవచన పుస్తకం అయినప్పటికీ ఇది ఒక కథ వలె ఉంటుంది. ఇది యోనా అనే ప్రవక్తను నినువే అనే అన్యదేశ ప్రజల వద్దకు పంపి వారి పాపాల గురించి ప్రవచించమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. యోనా దేవుని మాట వినకుండా వేరే దిశలో పారిపోతాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత యోనా ప్రవక్త. ఇతడు ఇశ్రాయేలు రాజ్యానికి చెందినవాడు. ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం దేవుని కనికరం. దేవుడు కేవలం తన ప్రజలైన ఇశ్రాయేలుకే కాదు, అన్య దేశాలకు కూడా కనికరం కలిగి ఉన్నాడని చూపించడం. పాపానికి పశ్చాత్తాపం. నినువే ప్రజలు వారి పాపాలకు పశ్చాత్తాపపడి క్షమించబడ్డారు. ప్రవక్త యొక్క అవిధేయత. దేవుడు తన ప్రవక్తల ద్వారా కూడా ఎలా పనిచేస్తాడో చూపించడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయ భాగాన్ని వివరిస్తుంది. అధ్యాయం 1. యోనా పారిపోవడం. దేవుడు యోనాను నినువే అనే పట్టణానికి వెళ్లి వారి పాపాల గురించి ప్రవచించమని ఆజ్ఞాపిస్తాడు. యోనా దేవుని మాట వినకుండా తర్షీషుకు పారిపోవడానికి ఒక ఓడ ఎక్కుతాడు. దేవుడు ఒక పెద్ద తుఫానును సృష్టిస్తాడు. ఓడలోని ప్రజలు భయపడి యోనాను సముద్రంలో పడేస్తారు. యోనా సముద్రంలో పడిపోగానే తుఫాను ఆగిపోతుంది. అప్పుడు దేవుడు ఒక పెద్ద చేపను పంపి యోనాను మింగేస్తుంది. అధ్యాయం 2. చేప కడుపులో యోనా. యోనా 3 పగళ్లు 3 రాత్రులు చేప కడుపులో ఉంటాడు. అక్కడ అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు, తన పాపాలకు పశ్చాత్తాపపడతాడు మరియు దేవునికి కృతజ్ఞతలు చెబుతాడు. అతడు మరణం నుండి రక్షించబడ్డాడు. అప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞాపిస్తాడు మరియు ఆ చేప యోనాను పొడినేల మీద వెళ్లగక్కుతుంది. అధ్యాయం 3. నినువే పశ్చాత్తాపం. దేవుడు యోనాను మరలా నినువేకు వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. ఈసారి యోనా దేవుని మాట వింటాడు. అతడు నినువేకు వెళ్లి 40 రోజులలో నినువే నాశనమవుతుంది అని ప్రవచిస్తాడు. ఆ ప్రవచనం విన్న నినువే ప్రజలు రాజుతో సహా ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడతారు. దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి వారిని క్షమిస్తాడు. అధ్యాయం 4. యోనా కోపం మరియు దేవుని పాఠం. యోనాకు నినువే ప్రజలను దేవుడు క్షమించినందుకు కోపం వస్తుంది. అతడు కోపంతో పట్టణం వెలుపల ఒకచోట కూర్చుంటాడు. దేవుడు ఒక సొరకాయ మొక్కను మొలిపిస్తాడు. అది యోనాకు నీడను ఇస్తుంది. యోనా సంతోషిస్తాడు. కాని దేవుడు ఒక పురుగును పంపి ఆ మొక్కను నాశనం చేస్తాడు. యోనాకు కోపం వస్తుంది. దేవుడు యోనాతో, నీవు ఈ మొక్క కోసం ఇంతగా విచారిస్తున్నావు. నేను నినువే పట్టణం కోసం, అందులో ఉన్న 120,000 మంది ప్రజల కోసం విచారించకూడదా అని అడుగుతాడు. ఈ పాఠం దేవుని కనికరం మనకంటే ఎంతో గొప్పదని చూపిస్తుంది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, యోనా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుని నుండి పారిపోలేము. మనం దేవుని నుండి ఎంత దూరంగా పారిపోయినా ఆయన మనల్ని తిరిగి పిలుస్తాడు. 2. అవిశ్వాసుల పట్ల దేవుని ప్రేమ. దేవుడు కేవలం తన ప్రజలనే కాదు, అవిశ్వాసులైన మన శత్రువుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. 3. పశ్చాత్తాపం యొక్క బలం. పశ్చాత్తాపం మన జీవితంలో దేవుని కోపాన్ని మార్చగలదు. 4. దేవుని కనికరం. దేవుని కనికరం ఎంత గొప్పదో యోనా గ్రంథం మనకు చూపిస్తుంది. మనం ఆయన కనికరాన్ని అర్థం చేసుకోవాలి. 5. మనం ఎవరిని ద్వేషించకూడదు. యోనా నినువే ప్రజలను ద్వేషించాడు. మనం ఎవరిని ద్వేషించకూడదు, కాని వారి కోసం ప్రార్థించాలి. 6. దేవుడు మనల్ని ఎలా ఉపయోగించగలడు. యోనా అవిధేయుడు అయినప్పటికీ దేవుడు అతన్ని ఒక గొప్ప పనికోసం ఉపయోగించాడు. 7. మన ఆలోచనలు మారాలి. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. 8. దైవ ప్రేమ యొక్క పరిమితులు లేవు. దేవుని ప్రేమ
మన దేశం, మతం లేదా వంశం ఆధారంగా కాదు, అది అందరికీ విస్తరించింది. 9 దేవుని చిత్తానికి విధేయత. మనకు ఇష్టం లేకపోయినా దేవుని చిత్తానికి విధేయంగా ఉండాలి. 10 దేవుడు కనికరం చూపినప్పుడు మనం సంతోషించాలి. దేవుడు ఇతరులకు కనికరం చూపినప్పుడు మనం సంతోషించాలి, కోపపడకూడదు. ఈ రోజు మనం యోనా గ్రంథం నుండి ఒక ప్రవక్త యొక్క అవిధేయతను మరియు దేవుని కనికరం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 33వ పుస్తకం మీకా గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దేవుని న్యాయం మరియు క్రీస్తు జననం గురించి ఒక అద్భుతమైన ప్రవచనం గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.